విద్యుత్ పంపిణీ వ్యవస్థను అదానికి ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద పాత బస్తీలో బార్కాస్ ఫీడర్లో విద్యుత్ పంపిణీ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. పాత బస్తీలో విద్యుత్ బిల్లులు సరిగా వసూలు కాకపోవడంతో రేవంత్ సర్కార్ దీనిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు ఇదే అదానిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు ముందు అదానిపై విమర్శలు తగ్గించింది. ఇప్పుడు అదాని గ్రూప్ పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో అదాని విషయంలో కాంగ్రెస్ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో తెలంగాణలో అదాని గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, అదానీ కంపెనీకి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మన ప్రభుత్వం పాత బస్తీ బార్కస్ ఫీడర్ లో విద్యుత్ పంపిణీ బాధ్యత అదానికి అప్పగించే ఆలోచనలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. సాధారణ ఎన్నికల ముందు అదానిపై కాంగ్రెస్ విమర్శించింది కూడా మనం చూసాము. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలలో కూడా ఇటు మంత్రులతో పాటు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ కూడా నిర్మల్ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదానీ, అంబానీ, అమిత్ షా వీళ్ళ ముగ్గురే దేశాన్ని ఏళ్తున్నారు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము గవర్నమెంట్ తన థాట్ ని కూడా చేంజ్ చేసుకునే ఐడియా ప్రాసెస్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తన వైఖరిని కూడా ప్రభుత్వం మార్చుకుంది. భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని అదానీ కంపెనీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం సూచాయిగా కూడా కనిపిస్తోంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను కూడా అదానికి ఇచ్చేందుకు కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద పాత బస్తీలోని బార్కస్ ఫీడర్ లోని విద్యుత్ పంపిణీ బాధ్యతలు అప్పగించాలని కూడా నిర్ణయించింది. పాత బస్తీలో విద్యుత్ బిల్లులు సరిగా వసూలు కావడంతో రేవంత్ సర్కార్ దీనిపై ప్రైవేట్ కి అప్పగించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గత హయాంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఒక అపవాదం అనేది ఉండేది. ఓల్డ్ సిటీలో ఎవరు కూడా బిల్లులు కట్టరని, అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు వెళ్లి ఎవరు కూడా అక్కడ బిల్లులు ఎవరు అప్రోపరేట్ గా పే చేస్తారో అనేది కూడా దాని మీద క్లారిటీ ఉండకపోవడంతో అప్పట్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ప్రభుత్వం పైన. మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ కాకుండా మిగతా ప్లేసెస్ లో మాత్రము ఒక 10 days 15 days డిలే అయితే మాత్రము ఫైన్ తో చార్జ్ చేస్తారు కరెంట్ బిల్లు. కానీ ఓల్డ్ సిటీలో ఎవరు పట్టించుకున్న పాపన పోలేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము దీని ఓల్డ్ సిటీకి సంబంధించి ప్రైవేట్ కి అప్పగించాలని కూడా ప్రస్తుతము రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు కూడా ముందుగా అనుకున్నట్టు చాలా విమర్శలు కూడా వచ్చాయి అదానీ గ్రూప్ పైన. అటు పార్లమెంట్ లో కూడా గతంలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పలుమార్లు కూడా విమర్శించారు అదానీ కంపెనీ పైన. ఎందుకంటే గ్రాడ్యువల్ గా ఒక 5 ఏళ్ల కాలంలో 2015కి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి షేర్లు ఎంత ఉండే వరల్డ్ లో, తర్వాత ఆయన టాప్ బిలియనర్ వరల్డ్ టాప్ 10 లిస్ట్ లో కూడా ఎలా వెళ్లారు అనేది కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతము అదాని విషయంలో కాంగ్రెస్ వైఖరి మార్చుకున్నట్లు కూడా క్లియర్ గా తెలుస్తోంది. అంతకు ముందు కూడా జనవరిలో దావోస్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా తెలంగాణలో అదాని భారీ పెట్టుబడులు అన్నట్టు కూడా ప్రకటన వచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి. దాదాపు 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఏర్పాటు గురించి కూడా దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌతమ్ అదానితో భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణలో భారీ పెట్టుబడులతో పాటు దాన్ని పెట్టడానికి కూడా అదాని గ్రూప్ అప్పట్లో ముందుకు వచ్చింది. సో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానితో పాటు ఓవరాల్ గా అప్పుడు కుదిరిన డీల్ ప్రకారము 12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక అవగాహన ఒప్పందాల ఎంఓయూ కూడా చేసుకుంది. అయితే గౌతమ్ అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఈ ఒప్పందాలపైన కూడా సంతకాలు చేశారు. తెలంగాణలో అదాని గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో పాటు 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేస్తుంది. దీని విలువ 5,000 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెడుతుంది అని కూడా అఫీషియల్ గా ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. దాంతో పాటు చందన్వల్లిలో అదాని కోనెక్స్ డేటా సెంటర్లను కూడా ఏర్పాటు చేయనుందని కూడా అప్పట్లో పేర్కొన్నారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో
సామర్థ్యంతో డేటా సెంటర్ ని క్యాంపస్ ఏర్పాటుకి కూడా మరో 5,000 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టనుంది అని కూడా అఫీషియల్ గా చెప్పారు. దీంతో పాటు అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో కూడా 1,400 కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందం కుదుర్చుకుంది అని కూడా ప్రస్తుతం చెప్పారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సింది ఏంటంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా ఆసక్తిగా చూపిస్తున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక విమర్శ ఉంది. అదానీ కంపెనీస్ కి కూడా అప్పటి ఎంఐడి మినిస్టర్ కూడా అనుమతి ఇవ్వలేదని, దాంతో అదాని పెట్టుబడులు వెనక్కిపోయాయి అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ తో పాటు క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలకు కూడా అదాని ఏరోస్పేస్ తో పాటు డిఫెన్స్ తో కలిపి మరో 1,000 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టనుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సహాయ సహకారాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ కంపెనీకి హామీ ఇచ్చారు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని కూడా అప్పట్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆనంద్ కూడా అదానీ కూడా అన్నారు. కొత్త పారిశ్రామిక విధాన్ని మరిన్ని పెట్టుబడులను కూడా ఆకర్షించేలా ఉందని, తమకు అందిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది అని కూడా దావోస్ సమావేశంలో అదానీ పేర్కొన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా కూడా ఎన్నికల సమయంలో చేసిన విమర్శల పైన కూడా ప్రభుత్వము తన నిర్ణయాన్ని వెనక్కి అంటే తీసుకొని తెలంగాణలో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మళ్ళీ అదాని కంపెనీకి వెళ్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంటే దీని ఇప్పటివరకు చూసుకున్నట్టు అదానికి విమర్శించిన కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఆ కాంట్రాక్టులన్నీ అదాని గ్రూప్కి ఇవ్వడం వెనుక అసలు నిజంగా బీజేపీ నాయకులు కానీ నేతలు కానీ స్పందించారా? ప్రస్తుతానికైతే దీనిపైన బీజేపీ నాయకులు అయితే ఎలాంటి స్పందన అయితే లేదు. ఎందుకంటే మనం ముందుగా అనుకున్నట్టు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో జోరుగా హోరెత్తించారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు అదానిని మాత్రమే మోదీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, అదానీ అంబానీని మాత్రమే అని కూడా ఒక విమర్శ మూటగట్టుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ఎలా ఎంకరేజ్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్లకు అనేది కూడా సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు మాత్రము రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి మరింత యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. మరి దీనిలో భాగంగా ఏఐసిసి సభ్యులతోనే డిస్కస్ చేశారా, తమ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోని కూడా ఈ విషయాలపైన ప్రస్తావించారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ప్రస్తుతం. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.